ఎస్ఎల్బీసీ వద్ద తాజా సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 8వ రోజు అంటే గత శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది అందులోనే చిక్కుకుపోవడం జరిగింది. ఆ 8 మందిని బయటికి తీసుకురావడానికి వారం రోజులుగా తీవ్రంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే నిన్న ఈరోజు కొంత పురోగతి మనకు కనిపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే లోపట ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తం టోటల్ అంతా పూడిక మట్టి రాళ్లతో నిండినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ చిక్కుకున్నారు అన్న విషయాన్ని కనిపెట్టడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. దీనికోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అలాగే ఎన్జీఆర్ఐ, అలాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వీటన్నిటి సహాయం కూడా తీసుకోవడం జరిగింది. సొరంగ మార్గంలో ప్రస్తుతం టీబీఎం మిషన్ కొంత దెబ్బతిని ఉంది. 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం వెనుక భాగం ఒక 1/2 కిలోమీటర్ వరకు వెనక్కి కొట్టుకొని వచ్చింది. ముందు సొరంగాన్ని తొలిచేటువంటి ముందు భాగం అక్కడే ఉంది. ఈ 2 భాగాలకు మధ్యలో పెద్ద ఎత్తున ఒక నడుముల లోతుల్లో బురద మట్టి ఇవన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి. తర్వాత డీవా అంటే వాటర్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంది. ఎక్కడైతే టనల్ మిషన్ ఇరుక్కుపోయిందో అక్కడి నుంచి రెగ్యులర్గా వాటర్ వస్తుంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో స్కానింగ్ నిర్వహించడం జరిగింది. ఎన్జీఆర్ఐ వాళ్ళు భూమి లోపల పొరల్లో ఎక్కడ మనకు ఈ అవశేషాలు మానవ అవశేషాలు ఏమైనా ఉన్నాయా అనేది స్కానింగ్ చేశారు. అయితే కొన్ని 45 వరకు కొంత అనుమానిత ప్రాంతాలను వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళు చిక్కుకున్న వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. అయితే ఎక్కడైతే అనుమానిత ప్రాంతాలను గుర్తించారో అక్కడ ప్రస్తుతం తవ్వకాలు అనేటిది వేగంగా జరుగుతున్నాయి. ఒక స్పాట్ని ఎంచుకొని ఆ స్పాట్లో వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారు. ఒకవేళ కనుక ఆ తవ్వకాల్లో కింద ఉంది ఏంటి అంటే వాళ్ళు గుర్తించినటువంటి భిన్నమైనటువంటి స్పాట్లో ఏముంది అనేది వాళ్ళు కనుక తవ్వితే లోపల చిక్కుకున్న వారి జాడ కనిపించేటువంటి అవకాశం ఉంది. లేదంటే అది కాకుంటే వేరే ఏదైనా కూడా బయటపడవచ్చు. కానీ ఇది గ్యారెంటీగా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ తవ్వకాలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ 2 టీబీఎం మధ్యలో ఉన్నటువంటి బురద ఉన్న ప్రాంతాల్లో చెప్పడం జరిగింది. ఈ ఎన్జీఆర్ఐ గుర్తించినటువంటి స్పాట్లన్నీ కూడా అక్కడక్కడ అంటే ఈ 2 టీబీఎంల భాగాలకు మధ్యలోనే కొద్ది దూరంలో ఉన్నాయి. వాటన్నిటిని వాళ్ళు తవ్వుతున్నారు. సుమారు 3 మీటర్ల నుంచి 5 మీటర్ల లోపల ఈ తవ్వకాలు అనేటిది నడుస్తున్నాయి. అయితే వాటర్ అనేది రెగ్యులర్గా వచ్చేటువంటి నీటి ఊట ఈ సహాయక చర్యలకు ప్రధాన ఆటంకంగా నిలిచింది. నీళ్లు రావటం వల్ల వాటిని తవ్వి అక్కడ ఉన్నటువంటి మట్టిని వెంటనే తవ్వి బయటికి తీయటం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. తవ్వగానే మళ్ళీ వెంటనే నీటి ఊట వస్తుంది, మళ్ళీ దాన్ని తీసేయాల్సి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు ఎంతో కొంత పురోగతి కనిపిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇంతకు ముందే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఇంతకుముందే సొరంగం లోపలికి సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వెళ్ళారు. ఈ తహసీల్దార్ కూడా వెళ్ళారు. దీంతోపాటు ఈ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులంతా కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే నిన్న రాత్రి వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తే ఏంటి పరిస్థితి అనేది మనకు తెలుస్తుంది. అయితే అంటే ఈ బయట సామాజిక మాధ్యమాల్లో నిన్న ఆల్రెడీ దేహాలను గుర్తించారు, బయటకు వచ్చాయన్న ప్రచారం జరగడంతో కొంత సంయమనం పాటించాలి, ఏదైనా ఉంటే మేమే చెప్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నిన్న ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో లోపల ఏం జరుగుతుందనేది బయటికి తెలియకుండా కూడా కొంత వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అంటే లోపల వీడియోస్ తీసి బయటికి ఇవ్వటం వల్ల అంటే ఈ తప్పుడు సమాచారం అనేది బయటకు వస్తుందని కొంత రిస్ట్రిక్షన్స్ కూడా మనకు లోపల పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తానికైతే ఈరోజు జరిగేటువంటి ఆపరేషన్స్లో ఎంతో కొంత ఆచూకీ తెలిసేటువంటి అవకాశం ఉందన్న ఆశాభావం కూడా సహాయక బృందాల్లో వ్యక్తం అవుతోంది. ఎన్డీఆర్ఐ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అలాగే సింగరేణి కాలనీస్కి సంబంధించిన వాళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు. హైదరాబాద్ కూడా ఉన్నారు. దీంతోపాటు రైల్వేకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ హైడ్రాలిక్ ప్లాస్మా కట్టర్స్ అలాగే అల్ట్రా థర్మల్ కట్టర్స్ వీటన్నిటితో కూడా వాళ్ళు లోపల పనిచేస్తున్నారు. ఇటు టీబీఎంని కత్తిరించేటువంటి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. టీబీఎం వెలుపల భాగంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎక్కడైతే 11 కిలోమీటర్ల నుంచి ఉన్నటువంటి వాటర్ను డీవాటరింగ్ చేసేటువంటి ప్రక్రియ
ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. అలాగే దెబ్బతిన్నటువంటి టీపీఎం బయట బురదను తొలగించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే తరలించడం కొంత ఇబ్బందికరంగా మారింది. లోకో బెల్ట్ మన కన్వేయర్ బెల్ట్ అనేది పనిచేయడం లేదు. దాన్ని మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకొస్తే వేగంగా పూడికను ఎప్పటికప్పుడు బయటికి తరలించేటువంటి అవకాశం ఉంది. సింగరేణిలో పనిచేసేటువంటి వాళ్ళకంతా కూడా ఈ అంటే ఎత్తి పోయడం అనేది వాళ్ళకు అలవాటైనటువంటి అంశమే. కాబట్టి వేగంగా పూడికను ఎత్తిపోస్తారు. కానీ దాన్ని బయటికి ఎప్పటికప్పుడు తరలించగలిగితే అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఎంత లోతు తవ్వాలనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలిస్తే చేస్తూ పోతుంటే వాళ్ళకి పని సులువు అవుతుంది. ఈ మేరకు కన్వేయర్ బెల్ట్ రిపేర్ కూడా కొనసాగుతుంది. అది అందుబాటులోకి వస్తే ఇంకా వేగంగా చేయొచ్చు. అలాగే ప్రస్తుతం లోపల ఉన్నటువంటి కత్తిరించినటువంటి టీబీఎం మిషన్ భాగాలను కానీ ఈ పూడికను కానీ బయటికి తీసుకురావాలంటే ప్రస్తుతం ఒక లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి ఈ లోకో ట్రైన్ ఎక్కువసార్లు తిరిగే అవకాశం లేదు కాబట్టి ఎక్కువ బయటికి రావట్లేదు. దీని మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల యంత్రాలను కూడా వినియోగిస్తున్నారు. అంటే జేసీబీ లాంటివి వినియోగిస్తున్నారు. టన్నెల్ 9 మీటర్ల డయాతో ఉంది కాబట్టి అందులో పట్టి ఈజీగా పనిచేయగలిగేటువంటి చిన్న చిన్న జేసీబీలను కూడా వాళ్ళు సిద్ధం చేయడం జరిగింది. వాటినన్నింటినీ కూడా లోపలికి పంపి ఈరోజు సహాయ చర్యల్ని మరింత ముమ్మరం చేయనున్నారు. ఏదేమైనా ఈ రోజుకు కొంత పురోగతి కనిపిస్తుందన్న ఆశాభావం అందరిలోనూ వ్యక్తం అవుతుంది. ఏదైనా ఉంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తుంది. అప్పటి వరకు సంయమనం పాటించాలని చెప్పేసి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది సొరంగ మార్గంలో కొనసాగుతున్నటువంటి సహాయ చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.